శ్రీ గురుభ్యో నమ. కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే తల్లి చేతుల మీదుగా బియ్యం తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. కొద్దిగా ఒక గుప్పుడు బియ్యం కానీ, గుప్పుడు కన్నా తక్కువ కానీ మీ తల్లి చేతుల మీదుగా తీసుకుని చిన్న కవర్లో పెట్టుకుని మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అలాగే ఈ కర్కాటక రాశి వారు వెండి గ్లాసులో కానీ లేదా వెండి చెంబులో కానీ పాలు తాగుతూ ఉండాలి. వీరు దుర్గా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే, పారాయణ చేస్తూ ఉంటే వీరికి తిరుగు ఉండదు కర్కాటక రాశి వారికి. అలాగే కన్యాదానం చేసే అవకాశం వస్తే కనుక ఆ గొప్ప దానాల కన్నింటిలో కన్నా కన్యాదానం చాలా గొప్పది. అలాంటి అవకాశం వస్తే అసలు వదులుకోవద్దు. తల్లి మాట జవదాటకూడదు. కర్కాటక రాశి వారు తల్లి మాటే వేదంగా వీరి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అలాగే ఎవరైనా మీ బంధువులు కానీ, మీకు తెలిసిన వారు కానీ తీర్థయాత్రలకు వెళ్తుంటే వాళ్ళని ఆపకూడదు. ఇప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు అక్కడ వాతావరణం బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇంకోసారి వెళ్దిరి కానీ అనకూడదు. ఎవరైనా సరే తీర్థయాత్రకు వెళ్తుంటే వాళ్ళని ఆపకూడదు. ఆపితే కనుక కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే సదాచారాన్ని పాటిస్తూ నియమబద్ధంగా వీరి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కర్కాటక రాశి వారు ఇంట్లో కుందేళ్ళు పెంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుందేళ్ళు వీరి ఇంట్లో పెంచుకోకూడదు. పితృదేవతల యొక్క పేరుతోటి పక్షులకి ఆహారాన్ని వేస్తూ ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ విధానం చేసుకుంటే కనుక, అంటే పితృదేవతల పేరు చెప్పి పక్షులకు గింజలు కానీ, ధాన్యం కానీ ఇలాంటివి వేస్తే కనుక పితృదేవతల యొక్క అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ గ్రామంలో ఉన్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుండే జోళ్ళు వేసుకోకుండా వెళ్ళాలి. మీ గ్రామంలో ఏదైనా శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి ఈ సమయంలో ఇంటి దగ్గర నుండే జోళ్ళు పాదరక్షణ లేకుండా మీ గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్ళేలా చూసుకోండి. అలాగే కర్కాటక రాశి వారికి నదిలో రాగి నాణ్యం వేసేలా చూసుకోండి. ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నదిలో రాగి కాయిను, మామూలు మన రూపాయి కాయిన్స్ ఇవి కాదు, ఎనపేవి కాదు, రాగి కాయిన్స్ మాత్రమే నదిలో వేస్తే వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పడుకునే మంచం పైన కూడా ఒక రాగి కాయిన్ ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. బెల్లము, గోధుమ దానం చేస్తే కనుక కర్కాటక రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం చేసే సమయంలో తెలుపు రంగు వస్త్రాలు వీరు ధరించకూడదు. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండాలి. చలివేంద్రాలు, వేసవకాలంలో సార్వజనికాలు లేదా చలివేంద్రాలు వీరు చేస్తూ ఉండాలి. వీలైనంత వరకు మజ్జిగని ఎక్కువగా పంచిపెడితే కనుక కర్కాటక రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. సూర్యుడికి సంబంధించిన వస్తువులు ఏదైనా అంటే సూర్యనారాయణమూర్తి ఫోటో ఇలాంటివి ఏదైనా దేవాలయంలో ఇస్తూ ఉండాలి. అలాగే ఈ కర్కాటక రాశి వారు మీరు వైద్యులు అయితే కనుక మీ శక్తి మేరకు పేదవారికి ఉచితంగానే వైద్యం చేయండి. ఈ విధానం చేస్తే కనుక కర్కాటక రాశి వారికి చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.